ఆన్లైన్లో ఒకటి తెప్పించానండి. ఆన్లైన్లో తెప్పించింది మీకెందుకు చూపిస్తున్నా అంటే గార్డెనర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. అందుకే మీకు చూపిద్దామని, మీ ముందే ఓపెన్ చేద్దామని. ఓపెన్ చేసడం కాదు, దాని యూజు అన్నీ కూడా చూపిస్తాను. కట్ చేసి ఓపెన్ చేసినాక చూపిస్తాను. ఇది మనం గార్డెనర్స్ అందరం కూడా చాలా వరకు ఒక సమస్యతోటి పోరాడుతున్నామండి. దానికి నాకు పరిష్కారం కూడా నేను ఒక యూట్యూబ్ వీడియోలోనే చూశాను. యూట్యూబ్లోనే చూసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. నేను ఇది వాడుతున్నా. ఇప్పుడు వాడి ఒక 10-15 రోజుల తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మళ్ళీ ఒక వీడియోలో మీకు చెప్తాను. ఇది నేను ఎట్లా దీనికి ఏంటి పరిష్కారం దీని కొరకు అనేది కూడా మీకు నేను మొక్కల దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తాను. కొంచెం చిన్నపిల్లలు ఉన్న దగ్గర మాత్రం దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇదొక టైపు కెమికల్ కాబట్టి. ఓపెన్ చేసి చూపిస్తారండి. చూసారా, వాళ్ళే మనకు ఆ కంపెనీ వాళ్ళే మనకు మాస్క్ ఇచ్చారు, గ్లౌజెస్ ఇచ్చారు. గ్లౌజ్ పెట్టుకోకపోయినా మాస్క్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. వాళ్ళు 2 ఇచ్చారు. మనమైతే ఫస్ట్ అయితే ఒకటి వాడదాము. ఎందుకంటే అది కొంచెము అంటే మరీ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కానీ కొంచెం ఉంటాయి కదా, ఆ కొంచెం కూడా మరి మనం ఎందుకు చేతులకు అవి తగిలించుకోవాలి. రండి మీకు చూపిస్తాను. ఇది ఎలాంటి ప్లేస్లో కొట్టాలి, దీని రిజల్ట్ ఏంటి అని మీకు కొట్టుకుంటూ చూపిస్తాను. సరే అండి, ఆ విధంగా చెట్లలో అలా చేస్తుందండి పందికొక్కులు. ఎంత లోతుకు ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదండి, నూరువరాల చెట్టు. ఆ చెట్టు వేర్లు కథం తినేస్తుంది. అట్లనే ఇక్కడ ఒక మంచి మల్లె చెట్టు ఉండే, దాన్ని అలాగే తినేసాయి, వేర్లన్నీ తినేసాయి. అలాంటి హోల్స్ 2-3 చేస్తున్నాయండి మా చెట్ల ప్లేస్లో. దాని కొరకండి ఈ మందు నేను తెప్పించింది. నేను ఇప్పుడు దాన్ని స్ప్రే చేస్తాను. చేసి ఒక 1 వీక్ తర్వాత దాని రిజల్ట్ ఎట్లుంది 1 వీక్ 10 డేస్ చూసి మళ్ళీ తోడుతుందా తోడట్లేదా అని చూసిన తర్వాత నేను మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను. అవసరం ఉన్న వాళ్ళు తెప్పించుకుందరు. ఎందుకంటే చాలామంది గార్డెనింగ్ వీడియో వాళ్ళు ఈ పందికొక్కులు తోటి చాలా ఇబ్బంది పడుతున్నారండి. మాస్క్ గ్లౌజ్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఒకసారి దగ్గరికి రండి. చూసారా ఎట్లా దోమలు ఎట్లా లేస్తాయని ఒక్కసారి స్ప్రే చేయగానే వాళ్ళ అంటే ఇది చెట్ల మీద పడితే మట్టుకు చెట్లకైతే ఏం కాదటండి, అది పక్కా వాళ్ళు చెప్పారు. కంపోస్ట్ కొరకు నేను ఇక్కడ వేయించుకుంటానండి చెత్త అంతా. ఆకులు మన చెట్లలో గార్డెన్లో ఊడ్చిన ఆకులు అవన్నీ కూడా నేను ఇక్కడ ఇట్లా వేసుకుంటాను. ఈ ప్లేసులో కూడా అలానే చేస్తున్నాయి. అలా ఏం చేసామంటే రాళ్ళు పెద్ద పెద్ద ఇటుక రాళ్ళు వేసేసి దాన్ని అంతా మూసేసి ఆ చెత్త వేసాము. చూడాలి. ఇప్పుడైతే నేను ఈ హోల్కు చేశాను. అక్కడ ఇంకొక హోల్ ఉంది, అది కుండీ కింద ఉంది. దాన్ని కూడా చేసి ఒక 1 వీక్ తర్వాత దీని రిజల్ట్ అనేది నేను మీకు చూపిస్తానండి. అంటే నాకు ఇదండి, దీనివల్ల చెట్లకైతే ఎలాంటి హాని అయితే రాదటండి. నేను ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే చేశాను. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ నేను స్ప్రే చేస్తాను. చేసి మీకు రిజల్ట్ నేను ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ అలా తవ్విందా ఇప్పుడు దాన్ని క్లోజ్ చేస్తాము. ఆ హోల్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక హోల్ కూడా ఉందండి. ఇలాంటి హోల్స్ అన్నీ నేను ఇప్పుడు ఇది స్ప్రే చేసి వాటన్నిటిని మూసేసి పెడతాను. మళ్ళీ తోడయ్యా లేదా అనేది ఒక 1 వీక్లో నేను మీకు మంచి రివ్యూ ఇస్తానండి. ఒకవేళ పనికొస్తే ఇలాంటి వాటితోటి పందికొక్కులు ఇట్లా పొడుగు మూతి ఎలుకలు వీటితో చాలా బాధపడుతున్నాం కదండి, అవన్నీ కూడా పోతాయని చదివాను రివ్యూస్లలో. చూద్దామండి. ఓకే అండి, బాయ్. పేరు చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఎవరైనా కావాలంటే అమెజాన్లో ఉంది, తెప్పించుకోండి. కాకపోతే నేనైతే ఇప్పుడే 100% చెప్పట్లేదు. ఎందుకంటే నాకు ఒకసారి చూసి ఒక వారం 10 రోజులు చూసి మళ్ళీ అట్లా తోడలేదు అంటేనే నాకు నమ్మకం వచ్చింది. మళ్ళీ ఇంకొక ఏదైనా వీడియోలో దీని గురించి మీకు తప్పకుండా చెప్తానండి.
అప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళు అప్పుడు చేసుకుందరు. ఎందుకంటే ఇప్పుడే చేస్తే అది యూజ్ ఎంతవరకు ఉంటుందో తెలియాలి కదా. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి అంతవరకే హామీ ఇస్తున్నా. ఓకే అండి.